బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి మనం గాజులు చాలా టైట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. గాజులు తీయాలి అంటే మనం చాలా ఇబ్బంది పడతాం. సబ్బు పెట్టినా లేకపోతే షాంపూ పెట్టినా ఇలా వాటర్లో పెట్టినా సరే మనకు గాజులు అన్నది మనకి రావు ఫ్రెండ్స్, చాలా టైట్గా ఉంటాయి. అలా రాక ఇట్లా బలవంతంగా లాగితే గాజులు చిట్లిపోవడము, మట్టి గాజులు పెద్దవాళ్ళకైతే మట్టి గాజులు చిట్లిపోవడము, ఇలా పిల్లలకి గీరుకుపోవడము ఇలా అవుతాయి కదా ఫ్రెండ్స్. అలా కాకుండా మన దగ్గర ఉన్న ఈ కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చక్కగా ఇలా ప్లాస్టిక్ కవర్స్, ఈ కవర్ని మనము ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకుంటే కనుక కవర్ని చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అలా వేసేసుకొని చక్కగా మా పాప వేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గాజులు చక్కగా కవర్ ఇలా ఇలా అలా గాజులు చక్కగా గాజుల నుంచి కవర్ ఇలా లాగేస్తే గాజులు అన్నవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, గాజులు మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే అప్పుడు ఈ పిల్లలకు కూడా ఈ చేతుల దగ్గర వరుసకుపోవడాలు కానీ లేకపోతే ఘాట్లు పట్టాలు కానీ అలాంటివి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలాంటి కవర్లు, పారేయకుండా మనం ఇలాంటి కవర్లతో మనం ఇలాంటి టిప్స్ ఎన్నో చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప చెప్తుంది, విన్నారుగా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా గాజులు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా గాజులు తీసుకోవడం కానీ, గాజులు వచ్చేస్తాయి సైజు చిన్నదైనా అప్పుడు ఈజీగా వేసుకోవడం కానీ, మనకి గాజులు చిట్లిపోకుండా చక్కగా ఎలాంటి సోపు వాడకుండా ఇలాంటి కవర్లలో మనం కవర్తో యూజ్ చేసుకొని చేతికి తొడిగేసుకొని చక్కగా తీసుకుంటే గాజులు అనేవి చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐటమ్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.